నిల్సన్ ఎన్టీవీ చేసిన సర్వేలన్నీ ఇప్పటిదాకా నిజమయ్యాయని అన్నారు మంత్రి కేటీఆర్. తమ ఇంటర్నల్ సర్వేకి ఎన్టీవీ చేసిన సర్వేకి దాదాపుగా దగ్గరగా ఉందని అన్నారు ఆయన. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి 75 నుంచి 80 సీట్లు వస్తాయని సర్వేలో చెప్పారని, అయితే ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ సీట్లు పెరుగుతాయి తప్ప తగ్గవని చెప్పుకొచ్చారు కేటీఆర్. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి వల్లే జనం టీఆర్ఎస్ వైపు మొగ్గుతున్నారని ఆయన అన్నారు. ఎన్టీవీ నెల్సన్ గతంలో పలుమార్లు చేసిన సర్వేలు వాస్తవాలుగా రుజువైనాయి. గతంలో మేము ఓడిపోయినప్పుడు కూడా సర్వే ఫలితాలు అదే రకంగా వచ్చినాయి. ఈసారి కూడా ఖచ్చితంగా మాకు విశ్వాసం ఉంది. మేము మా ఇంటర్నల్ సర్వేస్ కానీ ఇతర సంస్థలు చేస్తున్న సర్వేస్తో కూడా పోలిస్తే తప్పకుండా వాస్తవాన్ని ప్రతిబింబించే విధంగా వాస్తవానికి దగ్గరగానే ఉంది. నా విశ్వాసం అయితే మీరు నిన్న 75 నుంచి 85 సీట్లను చూపెట్టారు. ఎన్నికలు దగ్గర పడ్డ కొద్ది ఇంకా అది పెరుగుతుంది తప్ప తగ్గదనే విశ్వాసం మాకుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలకు ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా విస్తృతమైన ప్రజామద్దతు ఉంది. భవిష్యత్తులో పెరుగుతుంది. ఎవరితో కుమ్మక్కైతారు స్వామి? మాకు సర్వేలు అనుకూలంగా రానప్పుడు కుమ్మక్కయ్యామనడం, సర్వేలు కనుక అనుకూలంగా వస్తే ఇంకో రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆనాడైనా ఈనాడైనా మేము గెలిచినప్పుడైనా ఓడినప్పుడైనా ఎన్టీవీ నెల్సన్కి ఒక మద్దతు ఉన్నది, ఒక విశ్వాసం ఉంది. అదే రకంగా ఉంటుంది.